ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. 2 ఏళ్ల కాల పరిమితి ముగియడంతో గత ప్రభుత్వ హయాంలోని మద్యం షాపులను రద్దు చేసిన సర్కార్ కొత్త మద్యం షాపుల కోసం టెండర్లను పిలిచింది. ఈ మేరకు నూతన మద్యం షాపుల కోసం గత వారంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో మద్యం షాపులకు టెండర్లు మందకొడిగా దాఖలున్నాయి. 6 రోజుల వ్యవధిలో 3,336 షాపులకు గాను కేవలం 8,274 టెండర్లే దాఖలయ్యాయి. స్టేట్ యావరేజ్ లెక్కల ప్రకారం ఒక్కో మద్యం షాపులకు 2-3 టెండర్లు మాత్రమే వచ్చాయని ఏపీ ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. భారీ ఎత్తున సిండికేట్లు ఏర్పడటంతో ప్రభుత్వ అంచనాల కంటే తక్కువగా మద్యం టెండర్లు దాఖలవుతున్న పరిస్థితి ఏర్పడింది. మరో 3 రోజుల్లో టెండర్ల దాఖల గడువు ముగియనుంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 855 టెండర్లు దాఖలవగా అత్యల్పంగా మన్యం జిల్లాలో కేవలం 174 టెండర్లే దాఖలయ్యాయి. అక్టోబర్ 1 నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులకు లాటరీలు నిర్వహించనున్నట్టు ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదలైందని ఆయన చెప్పారు. దరఖాస్తు రుసుము 2 లక్షల రూపాయలను ఎక్సైజ్ కమిషనర్ తెలిపారు. 3 విధానాల్లో దరఖాస్తులు స్వీకరిస్తామని, జనాభా ప్రాతిపాదికన లైసెన్స్ ఫీజు 50 లక్షల రూపాయల నుంచి 85 లక్షల మధ్య ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఎంఆర్పీ కంటే అధిక రేటు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్మిట్ రూమ్లకు, బెల్ట్ షాపులకు అనుమతి లేదని తెలిపారు. ప్రీమియర్ షాపులకు ఫీజును 1 కోటి రూపాయలుగా నిశాంత్ కుమార్ నిర్ధారించారు. మద్యం షాపుల నిర్వహణపై నిరంతరం నిఘా ఉంటుందని, స్కూల్స్, టెంపుల్స్ ఉన్న చోట 100 మీటర్ల పరిధిలో ఎటువంటి మద్యం షాపులకు అనుమతి లేదని క్లారిటీ ఇచ్చారు. ఇవి ఇప్పటివరకు